చేసేటోళ్ళే కాంగ్రెస్ పార్టీకి ఇప్పంచలో ఉన్నోళ్ళు. ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ ఐపీఓకు రికార్డు స్పందన అని చెప్పేసి ఇక్కడ మనం వార్త చూసుకోవచ్చు. ఏ దారి తప్పకుండా తెయ్యం పటిష్ట నిఘా అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తున్నాము. పేపర్ నోట్ల స్థానే ప్లాస్టిక్ నోట్లు ప్రభుత్వం వివరణ. సో ఇది నోట్ల రద్దు ఏదైతే మరొకసారి జూన్ 30 తర్వాత మీ జేబులోని కాగితపు కరెన్సీ నోట్లు చెల్లవు, వాటి స్థానంలో ప్లాస్టిక్ నోట్లు వస్తున్నాయి. ఇటీవల సోషల్ మీడియా ప్లాట్ఫారంలో వైరల్ అవుతున్న ఒక పోస్ట్ సారాంశం ఇది. 2016 నాటి నోట్ల రద్దు జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ఈ వార్త వ్యాపార వర్గాల్లో తీవ్ర గందరగోళాన్ని భయాందోళనను రేకెత్తించింది. అయితే ఈ ప్రచారంలో ఎంతవరకు నిజం ఉంది? భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ నిజంగానే కాగితపు నోట్లను నిషేధిస్తుందా? కేంద్ర ప్రభుత్వం దీనిపై ఏమంటుంది అన్న అంశాలను కింద చూద్దాం. వైరల్ అవుతున్న ఫొటోస్లో ఏముంది? సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న పోస్టుల ప్రకారం జూన్ 30, 2026 నాటికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలో ప్రస్తుతం చలామణిలో ఉన్న కాగితపు నోట్లను పూర్తిగా ఉపసంహరించుకుంటుంది. అదే తేదీ నుంచి వారి స్థానంలో సరికొత్త ప్లాస్టిక్ కరెన్సీ అమలులోకి వస్తుందని ఆ పోస్టుల యొక్క సారాంశం. పిఐబి ఫ్యాక్ట్ చెక్. ఈ వైరల్ వార్తలపై కేంద్ర ప్రభుత్వం అధికార సమాచార సంస్థ అయిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పందించింది. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈ వాదనను పూర్తిగా నకిలీని కొట్టిపారేసింది. జూన్ 30, 2026 నాటికి కాగితపు నోట్లను దశల వారీగా తొలగించే లేదా వాటి స్థానంలో ప్లాస్టిక్ నోట్లను ప్రవేశపెట్టే ఎలాంటి ప్రణాళికలు ఆర్బీఐ వద్ద లేవు. వివిధ సామాజిక గ్రూపుల్లో వచ్చే ధృవీకరించిన సమాచారాన్ని ఫార్వర్డ్ మెసేజ్లను గుడ్డిగా నమ్మవద్దు అని ప్రభుత్వం కోరింది. కరెన్సీకి సంబంధించిన ఎలాంటి వివరాల కోసమైనా నేరుగా ఆర్బీఐ అధికారిక వెబ్సైట్ను మాత్రమే సంప్రదించాలని చెప్పేసి స్పష్టం చేసింది. ఇటీవల జరిగిన మానిటరీ పాలసీ కమిటీ సమావేశం అనంతరం ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్లాస్టిక్ నోట్లపై వస్తున్న ఊహాగానాలకు తెరదించారు. పాలిమర్ నోట్ల ప్రవేశపెట్టే అంశం ప్రస్తుతం పరిశీలనలో ఉన్న మాట వాస్తవమే అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఈ జూన్ 30 తారీఖు నాడు ఈ నోట్ల రద్దు వచ్చేసి ప్లాస్టిక్ నోట్లు వస్తున్నాయి అనేది అబద్ధం. కానీ ఈ ఏదైతే నోట్లు ఉన్నాయో ఇప్పుడు ఉన్నటువంటి కరెన్సీ నోట్లను వాటిని రద్దు చేసి వాటి ప్లేస్లో ప్లాస్టిక్ నోట్లను తీసుకురావాలనే దానిపైన పరిశీలన మాత్రం కొనసాగుతుంది. అంటే దీనిపైన వాళ్ళు సమీక్ష నిర్వహిస్తున్నారు. అంటే ఏదో ఒక రోజు ఇది పాసిబుల్ అవుతుంది, కానీ ఈ జూన్ 30 వరకు అవుతుంది అనేది మాత్రం అవాస్తవం. కానీ ఏదో ఒక రోజు మాత్రం ఖచ్చితంగా వీటి ప్లేసెస్లలో కాగితపు కరెన్సీ నోట్లకు బదులుగా మనకు ప్లాస్టిక్ నోట్లు రాబోతున్నాయి. ఇది ఖచ్చితంగా. ముఖ్యంగా అందులో ఎక్కువ చూసుకుంటే మనకు ఇది 10, 20 రూపాయలు ఉంటాయి కదా, 50 రూపాయలు, వీటికినే మార్చే విధంగా అడుగులు వేస్తాం. ఎందుకంటే ఈ 10 రూపాయల నోట్లు, 20 రూపాయల నోట్లు, 50 రూపాయల నోట్లు ఎక్కువ సామాన్య ప్రజలు ఎక్కువ వాడేది ఇదే కాబట్టి, సో అవి జేబులో పెట్టుకున్నప్పుడు అక్కడక్కడ పెట్టుకున్నప్పుడు అవి చినిగిపోతున్నాయి కాబట్టి, సో అట్లా కాకుండా వాటి ప్లేస్లలో ప్లాస్టిక్ నోట్లు పెడితే ఎలాంటి ఇబ్బంది ఉండదు అనేది వాళ్ళు చూస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అంటే పెద్ద పెద్ద నోట్లు కూడా కాదు, 100, 200, 500, 2000 ఆ నోట్లను ఏం రద్దు చేయరు. కానీ జస్ట్ చిన్న చిన్న నోట్లు, 10 రూపాయల నోట్లు, 20, 50 రూపాయల నోట్లు, ఇలాంటి నోట్లను ఖచ్చితంగా ఈ కాగితాలను తీసేసి, కాగితపు కరెన్సీ నోట్లను తీసేసి వాటి ప్లేస్లో ప్లాస్టిక్ నోట్లను పెట్టే ఆలోచన అయితే చేస్తూ ఉంది ఆర్బీఐ. ఇదైతే మనం ఒప్పుకోవచ్చు. ఇల్లు దక్కలేదని నడి రోడ్డుపైనే 82 ఏళ్ల తండ్రి హత్య అట. ఇది మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. ఎక్కడైనా ఇదే కథ. ధర్మస్థల్ కేసులో సంచలనం. ప్రకాష్ రాజ్ పేరు చెప్పిన చిన్నయ్య అట. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కర్ణాటక ధర్మస్థల సామూహిక ఖననాల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడైన చిన్నయ్య జూన్ 11న కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారట. ఆ పిటిషన్లో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ పేరును ప్రస్తావించారు. ధర్మస్థల కేసులో తాము చెప్పినట్లుగా వాంగ్మూలాలు ఇవ్వాలని పలువురు తనను ఒత్తిడి చేశారని పేర్కొన్నారు. వారిలో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఉన్నారని ఆరోపించారు. ఎక్కడ వివాదం ఉంటే అక్కడ ప్రకాష్ రాజ్ ఉంటాడు. తనకు అవసరం లేని ప్లేసెస్లలో వెళ్ళి విమర్శిస్తాడు, అక్కడ వెళ్ళి మాట్లాడతాడు. అవసరం ఉన్న దగ్గర మాత్రం అస్సలు మాట్లాడాడు. గతంలో ఈయనను సినిమా అధ్యక్షుడు, మన తెలుగు సినిమా అధ్యక్ష ఎన్నికలు ఉంటాయి కదా, ఆ అధ్యక్ష ఎన్నికల్లో పాపం సపోర్ట్ చేశారు ఎవరు, మెగా ఫ్యామిలీ, చిరంజీవి కావచ్చు, నాగబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేసి ఆయనను బరిలోకి
దింపితే ఈ రోజున అదంతా మర్చిపోయిండు. ఆ కృతజ్ఞత భావం అంటారు కదా, అదంతా మర్చిపోయి ఇప్పుడు వారిపైన విమర్శలు ఇస్తూ ఉన్నారు. అది కథ. కొన్ని డైలాగులు ఉన్నాయి, చెప్తే కొందరు అట్లా చెప్పొద్దు, అట్లా మాట్లాడద్దు అని చెప్పేసి మనకు చెప్తారు. అంటే మన భాషలో మాట్లాడుకోవాలంటే అన్నం పెట్టడానికి సున్నం పెడతారు అంటారు చూసినారా, అట్లాంటి కథ. బీచ్లో అందాల సెగలు అంట. దాంతోపాటుగా నువేక్ష అందాల విందుకు నెటిజన్లు క్లీన్ బోల్ అంటూ కూడా మనం ఇక్కడ వార్త చూసుకోవచ్చు. చరిత్రలో ఇలాంటి చిత్రం రాలేదు అంటూ కూడా మన ఇక్కడ ప్రేమ, యాక్షన్, సెంటిమెంట్ వంటి కమర్షియల్ అంశాలతో పాటు చాలా చిత్రాలు వస్తుంటాయి. అయితే సహజత్వం కూడిన మనసును హత్తుకునే చిత్రాలు చాలా తక్కువగానే వస్తుంటాయి. తాజాగా రూపొందించిన అలాంటి చిత్రం హబీబీ. ఒక మధ్యతరగతి చెందిన ఇస్లామిక్ కుటుంబ నేపథ్యంలో రూపొందిన చిత్రం ఇది అప్పుడప్పుడు ఇలాంటి సినిమా కూడా మనం చూడాలి. ధనుష్, శివ కాంబోలో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ అని చెప్పేసి మనం ఇక్కడ వార్త చూస్తున్నాం. దాంతోపాటుగా ఓజీ మళ్ళీ వస్తున్నాడు ఎప్పుడు అనేది ఆయన చెప్తారు. సో ఓజీ పవన్ కళ్యాణ్ కెరీర్లో ఇప్పటి వరకు మనం ఎన్నడూ చూడని విధంగా యాక్షన్ సీన్ చూసినాం ఓజీలో. ఒక డాన్ క్యారెక్టర్లో మనకు అందులో దర్శనమిచ్చాడు పవన్ కళ్యాణ్. సో ఓజీ సినిమా రిలీజ్ అయ్యి ఈ ఇయర్లో భారీ హిట్ని కవసం చేసుకుంది. 3 కోట్ల క్లబ్లో చేరింది. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే మొదటి 100 కోట్లు కొలగొట్టిన సినిమా కూడా ఇదే కావడం విశేషం. ఆ సినిమా తీసింది ఎవరో కాదు, ఆయన అభిమాని సుజిత్. సో ఓజీ సినిమా అయిపోయింది. ఓజీ సినిమా లాస్ట్లో ఓజీ 2 కూడా ఉండబోతున్నట్టుగా మనకు అందులో ఇవ్వడం జరిగింది. అయితే ఇది కాస్త